ఆ మద్యం బాటిళ్లను చూస్తే బ్రాండెడ్ కు ఏ మాత్రం తీసిపోవు. చూసేందుకు ఖరీదైగా కనిపించే ఆ బాటిళ్లలో ఉన్నది మాత్రం వేరే. అవును, మామూలుగా మద్యాన్ని ఖరీదైన మద్యంగా మార్చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. 500 మించని మద్యాన్ని ఏకంగా 5,000కు విక్రయిస్తున్నారు. మొక్కకు అట్టుగట్టినట్టు ఓ పద్ధతి ప్రకారం నకిలీ మద్యం దందా ఏ రేంజ్లో కొనసాగుతోందో మీరే చూడండి. ఫుల్ బాటిల్ అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్ బాటిల్ అంటే ఎంత ధరైనా కొనుగోలు చేద్దామనుకుంటారు. ఇంట్లో పార్టీ ఉన్నా, పండగ ఉన్నా, ఇంటికి బంధువులు స్నేహితులు వస్తే డిఫెన్స్ బాటిల్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్ చేసుకుంటోంది ఓ ముఠా. చెన్నై బర్మా కాలనీకి చెందిన ఇషాక్, మహమ్మద్ నిసార్ అహ్మద్ తో పాటు మహమ్మద్ సాదిక్ బాషా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో మద్యం వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని ఖరీదైన ఖాళీ మద్యం సీసాలను తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలా సేకరించిన బ్రాండెడ్ లిక్కర్ బాటిళ్లలో పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే సాధారణ మద్యాన్ని తీసుకొచ్చి నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారు. మామూలు బ్రాండ్ మద్యాన్నే ఖరీదైన మద్యంగా మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. ఇదిగో ఇతను వెంకటేష్ పిళ్ళై. కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ పిళ్ళై 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. చెన్నైలో ఖరీదైన బాటిళ్లలో సాధారణ మద్యం నింపే ముఠాతో ఇతనికి సంబంధాలున్నాయి. ట్రావెల్స్ ద్వారా చెన్నై నుంచి నకిలీ మద్యాన్ని విశాఖకు తరలిస్తున్నాడు. నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత కొన్నింటిలో నీటిని కూడా నింపి యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. చీప్ గా దొరికే మద్యంతో ఫుల్ బాటిల్ ను 500కే తయారు చేస్తున్న ఈ ముఠా 4,000 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్లో 5,000 విలువ చేసే బాటిల్ ను 4,000కే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్ కంటే 1,000 ధర తగ్గడమే కాకుండా అంత సులువుగా దొరకని డిఫెన్స్ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్ పిళ్ళై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటున్నారు. తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. పర్సన్ ఈజ్ దేర్, అక్యూజ్డ్ ఈజ్ దేర్, బట్ ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇన్ డ్యూ కోర్స్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వాడు చెన్నై నుంచి తెస్తున్నాను అంటాడు, బట్ ఇట్ హ్యాస్ టు బి వెరిఫైడ్. అది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేయాల్సి ఉంది. టీఎస్ నుంచి అతను చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇలాంటి వాళ్ళే కొద్దిగా లార్జ్ స్కేల్లో చేస్తున్నారని బోత్ ఫారిన్ లిక్కర్ అండ్ లిక్కర్ మెంట్ ఫర్ డిఫెన్స్ పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ బై నేమ్ మాకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ వాళ్ళంతా చాలా సీక్రెట్గా చేస్తున్నారు. అవన్నీ కూడా చేజ్ చేస్తాం. ఇది ఫారిన్ లిక్కరు, ఇక్కడ ఉన్నవన్నీ ఫారిన్ లిక్కరే. అది తెలియాల్సింది. అది ల్యాబ్కి పంపితే కానీ మనకు తెలియదు అది లేబుల్డా లేదా ఒరిజినల్గా తెచ్చాడు అనేది రేపు వెరిఫై చేస్తాం. వెంకటేష్ పిళ్ళై మొదటి నుంచి నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. నకిలీ మద్యం ముఠాలో ఇప్పటికే చెన్నైకు చెందిన 3 2 ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.